మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ దినం మనకేం చెప్తా ఉందో జాగ్రత్తగా మనం విందాం. రెండో భాగంగా నేను ముందుగా చెప్పాను, మరలా మనం రెండో వచనాన్ని ధ్యానం చేస్తాము అని. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనాన్ని మరలా ధ్యానం చేస్తామని ముందు చెప్పాను. చూడండి, మోసము చేయవాడ వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక. విన్నారు కదా ఏమని రాయబడింది? మనం ఏం చూసాము? మోసము చేయవాడ వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనం చేయ ఉద్దేశిస్తున్నది. నీ నాలుక. నాలుక లేని మనిషి ఎవరైనా ఉంటారా? ఉండరు. నువ్వు మాట మాట్లాడాలంటే నాలుక చాలా అవసరం. 139 కీర్తన 4 వచనంలో ఉంటుంది, నా నాలుకకు మాట రాక మునిపే. నాలుక లేకపోతే నీకు మాట లేదు. అర్థమైందా? నాలుక ఖచ్చితంగా అవసరము. అందుకే దేవుడు అవయవాల్లో ఒక అవయవంగా నాలుకను ఉంచాడు. నాలుక చాలా అవసరమైనది. మాటలు నువ్వు ఏం మాట్లాడాలన్నా, మంచి మాట్లాడాలన్నా నాలుక అవసరం, చెడు మాట్లాడాలన్నా నాలుక అవసరం. నాలుక ద్వారానే అన్నీ వస్తాయి. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నాలుక ఎక్కడుంది? మన నోట ఉంది. ఎవరిని నాశనం చేస్తుంది? మామూలుగా అయితే కొన్ని మాటల ద్వారా ఇతరులకు కూడా నష్టం కలిగిస్తాయి. అయితే ఒకటి గమనించండి, ఇతరులకు కలిగించే నష్టం అంతటికంటే కూడా నీకు ఎవరికి వారికి కలిగించే నష్టం ఎక్కువ. 64:3 నుంచి చదవండి. 64:3 నుంచి. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వింటున్నారా? ఒకడు తన కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెడతారంట. ఎలా పదును పెట్టే విధానాలు చాలా రకాలు ఉంటాయి. అది ఇనుము కాదు, రాయి మీద పదును పెట్టడానికి నాలుక. దాని విధానాలు, దానికి గల పదును రూట్లు వేరుగా ఉంటాయి. అర్థమవుతుందా? ఆ తర్వాత మళ్ళీ చదవండి మిగతా మాటలు 64 నుండి. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చూసారా? ఇప్పటికి అర్థమవుతున్న మాటలు. యథార్థవంతులను అవమానపరచాలని, యథార్థవంతులను నష్టపరచాలని పగడాల ప్రవీణ్ గారిని చేసింది అదే కదా. యథార్థవంతుడు ప్రవీణ్ గారిని యథార్థం లేనటువంటి వారి నాలుకల ద్వారా ఎన్ని సిద్ధపాట్లు కలిగాయో 24 పెద్దలు లిస్టులో రాస్తా ఉన్నారు. అది మనుషులకు తెలియదు. కొట్టాలని చేదు మాటలను ఏం చేసినారంటే బాణములుగా సంధిస్తారంట. తర్వాత వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వింటున్నారా? వారు భయమేమీ లేక అకస్మాత్తుగా కొడతారు. నేను మొన్న కనిగిరి వెళ్ళినప్పుడు కాంశెట్టి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, హత్య బైబిల్లో ఉందా అన్నాడు. హత్యలు బైబిల్లో ఉన్నాయా అన్నాడు. నేను చెప్పిన హత్యలు చాలా రకాలు ఉంటాయి. పశు హత్యలు, మనిషి హత్యలు. సరే, ఏది ఏమైనప్పటికీ బ్లడ్తో దానికి ముఖ్య సంబంధము. బ్లడ్ను పడేస్తారు, దాన్ని తీసుకోరు, అది హాని కాదు అని చెప్పాను. బ్లడ్తో సంబంధం ఉంది అని చెప్పినాను. అంటే బ్లడ్ అంటే రక్తముతోనే ప్రత్యేకత. ప్రాణమే రక్తం, రక్తమే ప్రాణం. లేవి కాండంలోకి వెళితే అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? బాహ్యపరంగా ప్రవీణ్ గారిని చంపినా
ఆయన అంతరంగము ఆ ప్రాణాత్మను వాళ్ళు నష్టపరిచారు కాబట్టి అది వారి మీద శిక్ష ఉంటుంది. అది దాన్ని బట్టి వారు శిక్ష పొందుతారు. ఇప్పుడు ఏబేలును కయ్యను చంపినప్పుడు ఏబేలు మాట్లాడటంలే, ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన రక్తం మాట్లాడుతుంది భూమిలో నుండి. రక్తం ప్రత్యేకతయ్యా, హత్యలు కాదు, రక్తం ప్రత్యేకత. రూపాలు ఎన్నో రకాలుగా ఉంటాయి కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చేదు మాటలను బాణములుగా సంధిస్తారంట. అర్థమైందా? దేని తర్వాత ఏది, ఎలా, దేని తర్వాత ఏ మాట, ఏ పని తర్వాత ఏం చేయాలా అని వారి నాలుకలకు ఏం చేస్తారంటే కత్తికి పదును పెట్టినట్టుగా పెడతా ఉంటారు. అందుకని ప్రభులో నేనేం చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన ఏర్పాటు ప్రకారం ఈ దినం ఇక్కడ కూర్చున్న మీతో మీ నాలుకలను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. నాలుక చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు రాశాడు, మనం చూసాం. ఏం రాయబడిందంటే 8వ వచనం చదవండి. వింటున్నారా? వారి దగ్గర నా పెట్టుకొని చదవండి. నేను కూలెదను. నీకు నాలుగుందా? నాలుగున్నవాడవేనా? నాలుగున్నదా? నాలుగుంటే నీ నాలుక నిన్ను ఏం చేస్తుందంట? కూలుస్తుందంట. జాగ్రత్త. నాలుకను ఎలా కాపాడుకోవాలనో ఎరగాలి, నాలుకను ఎలా భద్రపరుచుకోవాలనో తెలుసుకొని ఉండాలి. మన పితరుడు అంటాడు 39వ కీర్తనలో ఏమంటాడు? చదవండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా నోటికి చిక్కముంచుకొందును అనుకుంటుని. అర్థమైందా? నోటికి చిక్కము అవసరం. చిక్కం అంటే ఏంది? వాక్యం అనే చిక్కము. పశువులు పెడతారు చిన్న చిన్న దూడలకు చిక్కము, అది కాదు మనుషులకు పెట్టేది. వాక్యం అనే చిక్కము నీకు అవసరం. ఒకవేళ లోకంలో చాలామంది భక్తి కలిగినటువంటి అనుభవాల్లో ఉంటారు. భక్తి లేని వారని నేను ఎవరి గురించి అంటం లేదు, అందరూ చాలామంది భక్తి కలిగిన వారుగా ఉంటారు. యాకోబు పత్రిక 1:26 వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. యాకోబు గారు దేవుడు తెలియపరిచాడు. చూడండి. ఎవడైనను వింటున్నారా? ఎవడైనా అంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి. చెప్పేవాడు కావచ్చు, కూర్చొని వినేవాడు కావచ్చు, లేకపోతే 10 మందికి చెప్పేవాడు కావచ్చు, వినేవాడే కావచ్చు. ఎవడైనా సరే, ఉన్నవాడు లేనివాడు, చదువులు పని లేదు, జీవితాలు కట్టుకోవడానికి చదువులు పని లేదు. దేవుడు ఇచ్చిన జ్ఞానం చాలా, ఎవరికి తక్కువ ఏమి ఇవ్వలేదు. అర్థమైందా? మాటలు వినండి. ఎవడైనా సరే నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే తన హృదయాన్ని మోసపరుచుకొనుసు భక్తి గలవాడిని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. వ్యర్థమైన దానికోసం మనం ఎప్పుడు ప్రయాసపడద్దు. వ్యర్థమైన జీవితం ఒకప్పుడు జీవించాం, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం. దేవుడు మన వ్యర్థమైన జీవితాన్ని దూరపరిచాడు, చక్కపాటును మనకిస్తున్నాడు. ఈ చక్కపాటులో మన జీవితాన్ని జాగ్రత్తగా మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? ఎవరైనా సరే నువ్వు భక్తి కలిగి ఉండాలంటే నీ నోటికి ఏముండాలంట? కళ్ళెం. కళ్ళెం అనేది ఇనప చాకు కళ్ళెం అంటే అది ఎవరికి పెడతారు? గుర్రానికి పెడతారు. గుర్రం కంట్రోల్ ఉండాలంటే కళ్ళెం పెట్టినప్పుడే చిన్న పిల్లవాడైనా సరే వాని లోపల ఆధీనంలో ఉంటుంది అది. అలా కళ్ళెం లేదనుకోనండి, గుర్రము ఎంతటి వాడికైనా కూడా అది కంట్రోల్ కాదు. ఎందుకు కాదంటే అది అంతే, దాని బలం అంతటిది. అలానే ఒక సేవకుడు చెప్పాడు, మధ్యప్రదేశ్లో నేను ఉన్నప్పుడు. పటేల్ అంటారు ఆయన ఒక దినమంది ఆయన్ను ప్రార్థనకు అంటే అక్కడ మేమున్న స్థలానికి రప్పించాడు. అందరు కలిసి అక్కడ ఉన్న బ్యాచ్ అంతా ముందు అనిల్ కుమార్ డేవిడ్ అన్న ఈ మందిరాన్ని ఆరంభించిన ఆయన తర్వాత మరి సాదిక్ కుమార్ మేనలుడు శేఖర్ ఉంటాడు, వాళ్ళిద్దరు ముందు ఉంటారు. ఆ తర్వాత పటేల్ అంటే పెళ్లి చేసే పాస్టర్ ఆయన. పటేల్ అంటే పెళ్లి చేశాను. వాళ్ళందరూ కలిసి ఆయన సర్టిఫికేట్ తెచ్చారు, ఆయన చేత పెళ్లి చేయిస్తారు. ఆయన అన్నాడు ఒక రోజు, ఏమన్నాడంటే, బాయి తెలుసు కదా, బాయికి 4 అంచులు ధరలు ఉంటాయి, 4 గోడలు ఉంటాయి బాయికి. అయినా నీళ్ళేం చేస్తుంటాయంట? దొరుకుతుంటాయంట, నీళ్ళు కదులుతూ ఉంటాయంట. నాలుగు కూడా అలాంటిదంట. దేవుడు ఈ నాలుకకు ఇనప గోడలు పెట్టాడు. తెలిసిన ఇనప గోడలు? దేవుడు ఈ నాలుకకు ఇనప గోడలు పెట్టించాడు. అయినా దేవుడు ఏం చేస్తుంటుందంట? అదిని పడుతుంటుందంట.
నాలుకను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే నిన్ను నష్టం చేస్తుంది. ప్రియమైన వాళ్ళ నువ్వెవరైనా సరే నీ నాలుక పట్ల నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది నోటికి కళ్ళెం పెట్టుకోవాల్సి ఉంది, నోటికి చిక్కం పెట్టుకోవాల్సి ఉంది. అప్పుడే నీ నోరు నీ నాలుక కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే కళ్ళెం లేని గుర్రం ఎలా పరుగు చేస్తుందో వాక్యం అనే కళ్ళెము నీ నోటికి లేకపోతే నీ మాటలు అలా ఉంటాయంట. మనం చూసాం కదా, వారంట యథార్థవంతుల మీద బాణములు వేయటానికి చేదు మాటలు చెడ్డ మాటలు ఏం చేస్తారంటే వాళ్ళు సమకూర్చుకుంటూ ఉంటారంట. నీ నాలుకకు అట్టి పని అప్పగించకు. ప్రేమైన వాళ్ళరా, నీ నాలుకకు అట్టి పని అప్పగించకు. తర్వాత చూస్తున్నాం చూడండి 5వ వచనం 44:5. వారు దురాలోచన దృఢపరుచుకొందురు, చాటుగా ఉరుల నొడుటకు యోచించుదురు, మనలను ఎవరు చూసిదరని చెప్పుకొందురు. చూసారా, ఎవరు చూడరా? పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెబుతుంది? నరులందరినీ ఆయన తేరి చూస్తున్నాడు. మనల్ని ఎవరు చూస్తారు అనుకుంటున్నారేమో. చూడండి 33వ కీర్తన 13 వచనం చదవండి. 33:13. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. వింటున్నారా? ఎవరు చూస్తారు అనుకుంటున్నారా? ఎవరు వింటున్నారని అనుకుంటున్నారా? ఉన్నాడు, చూసేవాడు ఉన్నాడు, వినేవాడు ఉన్నాడు. రేపు తీర్పు దినమున నిలబడి లెక్క చూసి ఎవరికి ఏమి రావాలనో ఆ ఫలాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? అంత తేలిక లేదు, అంత తేలిక లేదు. ముగింపు చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మన పితరుడు దావీదు మహారాజు ఈ భాగాన్ని ఇక్కడ తెలియపరుస్తూ వచ్చాడు. మనల్ని ఎవరు చూస్తారనుకుంటారంట? ఎవరు లేరా చూసేవాడు? చూస్తున్నాడు. ఆ 13 తర్వాత 2వ లైన్ ఏముంది? నరులందరినీ. చాలా మంది అంటారు, వేరు వేరుగా మాట్లాడుతుంటారు, చాలా మంది రకాల మాటలు ఉంటాయి. నరులందరినీ. ఇంకా అక్కడేమి ఏ విధమైన క్వాలిటీ లేదు, ఏ భేదము లేదు. అందరినీ. మనుషులు అయితే మనుషులు కాకపోతే మనుషులు కానీ పశువులను వాటి విషయం వేరు. మనుషులందరినీ, వారు ఏ దేశస్తులైనా, ఏ భాష గలవారైనా, ఏ రంగైనా, ఏ రూపైనా ఆయన మాత్రం అందరినీ చూస్తూ ఉన్నాడు. నరులందరినీ చూస్తూ ఉన్నాడు. తర్వాత తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. అర్థమవుతుందా? పొరపాటును కూడా ఎవరు చూడటం లేదు లేని, ఎవరు చూడరు అని, ఎవరు చూడకపోవచ్చు, ఎవరు చూసేవారు లేకపోవచ్చు భూమి మీద. పరమ తండ్రి అయిన దేవుడు, నా సృష్టికర్త అయిన దేవుడు నీకు నాకు ఒక రూపాన్ని ఇచ్చి, ఆకారాన్ని ఇచ్చి, మనిషిగా చేసి, తప్పిపోయిన తప్పులకు, చేస్తున్న తిరుగుబాటుకు, చెడిపోయిన స్థితికి, పాప అపరాధానికి, వచ్చిన మరణానికి తిరిగి విడుదల కలిగించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను అన్ని వేళలా చూస్తున్నాడు. పొరపాటును కూడా చూడలేదులని ఎప్పుడు కూడా అనుకోబాకండి. చూస్తున్నాడు. ఎవరికి ఇచ్చే ఫలాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఎవరిని ఏ విధంగా తీర్చాలో ఆ రీతిగా తీరుస్తాడు. ఎవరికి ఏం చేయాలనో ఆమె చేస్తాడు. రాస్తున్నాడు ఇక్కడ. అందుకే కొన్నిసార్లు చెప్తున్నాను చూడండి, మందిరంలో ఉన్న ఒకవేళ ఎవరైనా కనుగొరుతున్నారనుకోనండి, 7 ఊరు ఏమనకపోయినా ఆయన మాత్రం చూస్తున్నాడు. ఎక్కడున్నాడంట? ప్రకటన 21:3. ఎక్కడున్నాడు ఆయన? ఆయన చూడటానికి కారణమైంది మత్తయి సువార్తలు అంటాడు, నేను 2-3 కూర్చున్న వారి మధ్యలో ఉన్నాను అని. ప్రకటన 21:3 అంటున్నాడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో ఇక్కడ ఉంది. ఇంకెవరు చూడాలి నిన్ను? ఎవరు చూడాలి నిన్ను? వేరే వాళ్ళు చూసి ఏమనాల్సిన పనే లేదు. నష్టపోయేది నువ్వు. మనం నష్టపోకుండా ఉండటానికి, మన నష్టాన్ని తొలగించడానికి దేవుడు యొక్క దినం ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు తర్వాత అంటున్నాడు చూడండి, వారు దుష్టక్రియలను తెలుసుకున్నట్టుకు ప్రయత్నింతురు, వెతికి ఉపాయం సిద్ధపరుచుకుందరు. ప్రతి వారి హృదయాంతరంగము అగాధము
దేవుడు బాణంతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణమై. ఇన్ని కారణాలు కూడా నాలుక వలనే. పక్కవారిని వ్యర్థమైన మాటలు మాట్లాడటం నీ నాలుకే కాదా కారణం? నీ నాలుక ద్వారానే కదా. ఎందుకంటే యాకోబు పత్రికలో యాకోబు ద్వారా ఏం తెలియపరచబడిందంటే, ఒక జల నుండి 2 నీళ్లు రావు. మనందరికి బాగా ఈ విషయం అర్థమే. ఒక జల నుండి 2 నీళ్లు రావు కదా. యాకోబు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతాడంటే, ఒక నోట నుండి ఆశీర్వాదము, ఒక నోట నుండి శాపము రాకూడదు. కానీ కొన్ని స్థలాల్లో కొంతమంది ద్వారా ఆశీర్వాదం మాట వస్తుంది, శాపం మాట వస్తుంది. అంటే అర్థం చేసుకోనండి, దేవుడు ఏదైతే కాదు అని చెప్తున్నాడో అది అవును అని నరులు జీవిస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఏం రాయాలా? ఏం చూశాడు? ఎలా ఉన్నారంట? ఒకడు కత్తికి పొదలు పెట్టినట్లుగా, కత్తికి పొదలు పెట్టినట్లుగా తమ నాలుకలకు పదులు పెడతారు. అయితే మనం ఇక్కడ 2 ఏం చూస్తున్నారు తెలిసిన? వాడిగల మంగళ కత్తి. ఏంది? నీ నాలుక. నీవు కలిగి ఉన్న నాలుక వాడిగల మంగళ కత్తిలా ఉందంట. నీ నోట్లో ఉంది నీ నాలుక. మంగళ కత్తి నీ నోట్లో ఉంది. జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా కాపాడుకో. దానికి కళ్ళెం ఉంటే నువ్వు బాగుంటావు, దానికి చిక్కం ఉంటే నువ్వు బాగుంటావు. అర్థమైందా? వాడిగల మంగళ కత్తి నీ నాలుక. అది అవయవాల్లో చిన్నదంట. అవయవాల్లో, దేహంలో ఉన్న అవయవాల్లో నాలుక చిన్నదే. రండి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోకి రండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. వింటున్నారా? ఎన్నో వచ్చినమంటే మనము 5:3-5. అలాగనే నాలుక కూడా చిన్న అవయవం అయినను. వింటున్నారా? బహుగా ఎదిరిపడద్దంట. బహుగా. నాలుకను కంట్రోల్ పర్సన్ చాలా కష్టమే. అయితే వాక్యం అనే కళ్ళెము నీ నోటికుంటే నువ్వు బాగుంటావు అంతే. అవయవాల్లో చిన్నది అయినా కూడా బహుగా ఎదిరిపడద్దంటే, 4 గోడలున్న బావిలో నీళ్ళు ఎలా కదులుతుంటాయో అలాగనే ఇనప గోడలున్నా కూడా, తెలిసిన ఇనప గోడలు అంటే 4 పెట్టిన ఇనప గోడలు ఏంటి? ఇనప గోడలున్నా కూడా 4 ఏం చేస్తుంటుందంట? అదిరి పడతా ఉంటుందంట. 4 వద్దని కాదు, 4 లేకపోతే మాటలు లేవు. వచ్చిన గుర్తుందా? 139:4 తర్వాత చదువుకోండి. 4 లేకపోతే మాటలు లేవు. మాట కావాలి కదా. మనుషులు ఉన్నంతకాలం, బ్రతికినంతకాలం. చివరి దశలు అంటారు, ఏం చేద్దాం, ఒక మాట కూడా రావట్లేదు నోట, అప్పులో ఆస్తితో చెబుతాడు అనుకుంటూ అంటారు కొంతమంది. అప్పులు ఆస్తులు చెప్పడానికి చివరి దశలో మాట్లాడు మాట్లాడు మాట్లాడని అంటుంటారు, విషయం చెప్పమంటుంటారు. 4 ఆగిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడటానికి వీలు పడదు. మీ అందరికీ జ్ఞాపకం ఎంతవరకు ఉందో తెలియదు కానీ 6 గంటలు మాట్లాడించారు ఇద్దరం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి చనిపోయిన తర్వాత. అర్థమైందా? కానీ అన్ని విషయాలు ఎట్టొస్తాయి? చనిపోయిన వాళ్ళు కొన్నాళ్ళు కొంత ఒక పూట 2 పూటలు బతికున్నట్టుగానే చూపిస్తారు, కానీ మాటలు రావుగా. వస్తాయా? మాటలు రావు. వెంటిలేటర్ మీద పెడితే ఆడుతుంటుంది, బుస ఆడుతున్నట్టే ఉంటుంది. చచ్చిపోయిన మనుషులకు వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు. అర్థమైందా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా వినండి. నాలుక చిన్న అవయవములను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టి. తెలుసు కదా, ఒక అడవిని కాల్చాలంటే ఒక అగ్గిపుల్ల చాలు, ఒక 10 పెట్టెలు అవసరం లేదు. ఒక అడవిని కాల్చాలంటే ఒక్క అగ్గిపుల్లతో గినా ఒక్క చోటకైనా మంట వేసి వస్తే మొత్తం కాలిపోతుంది. నాలుక కూడా అలాంటిదంట. ఒక్క అనకూడని మాట ఒక్కటి అనేసావనుకో, ఇంకా అదేమైంది? రౌలుకుంటా 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 కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తుంది.
నీవు నష్టపోయే తర్వాత సంగతి, నీ మాట వలన ఇతరులకు ఎంతో నష్టం ఉంటుంది. తర్వాత ఏం రాయబడింది? నాలుక అగ్నియే. ఇప్పుడు దాకా కత్తి, ఇప్పుడు మళ్ళా అగ్నిలోకి వచ్చింది. అంటే నాలుక ఇన్ని పనులు కలిగి ఉంటుంది అని అర్థమవుతుందా? నాలుక అగ్నియే, మన అగ్నియే నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై